ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. 118వ సంకీర్తన 25వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి ఎరిగిన వారంగా, ఆయన విశ్వసించిన వారంగా మనం గ్రహించాల్సింది ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. దేవునిని మనం గుర్తించి దేవుని యొక్క శక్తిని మనం గమనించవలసిన వారంగా ఉన్నాం. ఒక మనిషి తానంతట తాను తన కష్టార్జితను బట్టి కానీ, తన జ్ఞానమును బట్టి కానీ, తనకున్నటువంటి ఆలోచనలను బట్టి కానీ, తన సామర్థ్యాన్ని బట్టి కానీ అభివృద్ధి చెందలేడు. దేవుణ్ణి ఎరిగిన వారు ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే, విశ్వసించిన వారు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మాత్రమే వారిని అభివృద్ధి చేస్తాడు. కాబట్టి అభివృద్ధి చేయగల దేవుని వైపు మనం చూస్తూ, అభివృద్ధి చేయగలిగిన దేవుని మీద ఆధారపడుతూ, అయ్యా నన్ను అభివృద్ధి చేయి ప్రభువా అని మనం దేవుణ్ణి అడగవలసినటువంటి వారంగా ఉన్నాం. అందుకే కీర్తనాకారుడు చక్కగా అడుగుతున్నాడు, యెహోవా దయచేసి నాకు అభివృద్ధి కలిగించు. ఈరోజు నువ్వు అభివృద్ధి చెందలేదని భయపడద్దు. అభివృద్ధి చేయగల దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి అభివృద్ధి పరచబడదాం. నువ్వు చేయు ప్రతి ప్రయత్నంలో అభివృద్ధిని నువ్వు పొందుకుంటావు. అటు విశ్వాసం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. కొద్ది మాటలు దేవుడు మనకు ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రి అంతా కూడా కాచి కాపాడి శ్రేష్టమైనటువంటి ఉదయకాలాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారని, వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు కృప చూపించినందుకు మీ స్తోత్రాలు. కీర్తన గ్రంథం ద్వారా యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అనే మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయా, మా యొక్క ప్రయత్నాల వల్ల మేము అభివృద్ధి చెందలేమని, అభివృద్ధి మీరు మాత్రమే చేయగలరని, ఈ రోజున అభివృద్ధి లేనటువంటి అనేక కుటుంబాలు, యవన బిడ్డలు అనేక మంది మీ వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పరచమని అడుగుతున్నా. అనేక మంది లోయల్లోనూ, లోతుల్లోనూ, బలహీనతల్లోనూ, అభివృద్ధి లేని పరిస్థితుల్లోనూ వారి జీవితంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయగలిగినటువంటి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి లోటుపాట్లను సరిదిద్ది అభివృద్ధి పరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నా. అభివృద్ధి చేయగల మీ మీద ఆధారపడుతున్నప్పుడు మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తొలగించి అందరినీ అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. నేను ఉదయకాల సమయంలో నేను శిలువ ధ్యాన కూడికల్లోనూ, ఉపవాస ప్రార్థనలోనూ, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ ఇదేనా రాయబోతున్నప్పుడు బలహీనంగా ఉన్నవారిని, అనారోగ్యంతో ఉన్నవారిని, వివాహ దినోత్సవాలు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల్ని, నేను సేవా పరిచర్యలో, సువార్త పరిచర్యలో ఉంటున్న వారిని, భయంకరమైన ఎండల్లో ప్రభా ప్రార్థన చేయమని అడిగిన ప్రతి ఒక్కరిని, ఈ దినం మళ్ళా పనుల్లో ప్రారంభంలో వారి ఉద్యోగాలకు వెళుతున్నప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అన్నిటిలో మీ సహాయాన్ని అనుగ్రహించి మీ మహాకృప చేత నడిపించి ఈ దినపు దీవెనలతో మమ్ములను, మా కుటుంబాలను నడిపించమని, ఈ దినమంతా కూడా మీ కృపా కాపుదల నుంచి మా పాదములకు రాయి తగలకుండా సహాయం చేయమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.